లాస్ట్ నైట్ స్టే అయితే చాలా అంటే చాలా బాగుంది. ముందు వీడియోలు చూడొచ్చు మనం లాస్ట్ నైట్ స్టే మొత్తం. సో మేమైతే అక్కడి నుంచి 2 o'clock స్టార్ట్ అయిపోయినాం. 2 o'clock స్టార్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ 6 o'clock వచ్చినాం. బట్ ఇక్కడ లైన్ మాత్రం ఘోరం అంటే ఘోరంగా ఉంది. ఆల్మోస్ట్ 3 kilometers లైన్ ఇది. జస్ట్ ఇది ఈ లైన్ ఓన్లీ వెరిఫికేషన్ కాదు, ఓన్లీ ఫర్ జీప్స్ కోసం ఎంత పెద్ద లైన్ ఉంది. మన వెహికల్ అయితే పార్కింగ్ కోసం అయితే వెళ్ళిపోయింది వేరే దగ్గరికి. మళ్ళీ మన రిటర్న్లో మన డ్రైవర్ని అయితే ఇక్కడ కలుసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వరకు అయితే క్యూ లైన్లో వచ్చినాం. అంటే ఆల్మోస్ట్ 2 hours పైన పట్టింది మాకు. బ్రిడ్జ్ తర్వాత మనకి జీప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ జీప్స్లో నుంచి మనం గౌరీకుండ వరకు వెళ్ళాలి. సీతాపూర్ టు గౌరీకుండ్ ఆల్మోస్ట్ 3 kilometers. ఈ జీప్లోనే వెళ్ళాలి. జీప్స్కి అయితే పర్ పర్సన్కి 50 rupees ఛార్జ్ చేశారు. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది రూట్ ఇది. ఎందుకంటే రావడం వెళ్ళడం ఇదే రూట్, అంటే 2-way రూట్ ఇది. సో టర్నింగ్లో వెహికల్ ఖచ్చితంగా ఆగుతుంది. బుక్ చేయన్న టికెట్లు. సో గౌరీకుండ్ నుంచి స్టార్ట్ అయినాం. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కి రూట్ ఇది. ఆ స్టార్టింగ్లో మొత్తం చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, మొత్తం చాలా ఇరుకుగా ఉంది. ఇలా నడుచుకుంటూ ఒక 1 kilometer 1.5 kilometer నడుచుకుంటూ వెళ్తే ముందు మనకి గుర్రాల లైన్ స్టార్ట్ అవుతుంది. గుర్రాలు మొత్తం ముందే ఉన్నాయి. గుర్రాలు, డోలి మొత్తం అన్నీ ముందే ఉన్నాయి. నడవడం చాలా ఈజీయే, బట్ ముందు వచ్చే వాళ్ళని తప్పించుకుని నడవడం చాలా కష్టం. అదే మాకు ఇబ్బంది అయింది చాలా అంటే చాలా. ఎందుకంటే మనం అప్పెక్కాలి. మనం ముందు చాలా మంది వస్తారు చూడవచ్చు మనం. దానివల్ల మాకు నడవడం అంటే చాలా లేట్ అయింది. ఇక్కడే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. లైన్స్ ఫస్ట్ లైన్లో అంటే ఆ లైన్లో అయితే గుర్రాలు వెళ్తాయి. ఆ లైన్కి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ లైన్కి వెళ్ళారా దొరికిపోయినట్టే. మీరు మొత్తం పేడ ఉంటుంది, జారి పడతారు. సో మెయింటైన్ యువర్ లైన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఖాళీ ఉందని మాత్రం ఆ పక్క లైన్ మాత్రం వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళే కొద్దీ మా బ్యాగ్ వెయిట్ అయితే పెరుగుతూ వచ్చింది. దానివల్ల బ్యాగ్స్ మొత్తం ఒక పర్సన్కి ఇవ్వాలని ఫిక్స్ అయినాం. మా గ్యాంగ్ ఒక పర్సన్ అయితే మాట్లాడాం. ఒక బ్యాగ్కి 500 rupees చొప్పున 8 bags ఇచ్చాం. దానివల్ల మా గ్యాంగ్లో కొంతమంది అంటే ఒక 2-3 members అయితే ఆ పర్సన్తో రావాల్సి వచ్చింది. ఆ పర్సన్ కొంచెం స్లోగా నడుస్తుండు. దానివల్ల మేమైతే స్ప్లిట్ అయినాం. కొంతమంది ముందు, కొంతమంది వెనకాల అయిపోయినాం. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ముసలోళ్ళు ఓకే, కానీ యంగ్ పర్సన్స్ కూడా దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఐ థింక్ వాటిని అంత కష్టపడడం తప్పు. నాకు తెలిసి అతను ఒక 20-30 లోపు ఉంటాడు. అతనికి గుర్రం ఎక్కి రావడం ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ మీ ఫిట్నెస్ లెవెల్ మంచిగా ఉంటే రావాలి కదా. సో మనం రూట్ మాత్రం మనం వెళ్ళే కొద్దీ టర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. రోడ్డు మాత్రం చాలా అంటే చాలా హారబుల్గా ఉంటుంది ఇక్కడ. ఐ మీన్ మీరు ఖచ్చితంగా ట్రెక్కింగ్ షూ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. లేకుంటే మాత్రం జారిపోవడం అయితే ఖాయం. ఎందుకంటే కింద మొత్తం అంత స్లిప్పరీ, అంత పేడగా ఉంటుంది. సో ట్రెక్కింగ్ షూ అయితే రికమెండెడ్. మీ దగ్గర మంచి గ్రిప్ షూ ఉన్నా సరే పర్లేదు, వేసుకోవచ్చు. బట్ వి రికమెండ్ ట్రెక్కింగ్ షూస్. మనం వెళ్ళే కొద్దీ రూట్ మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది. ఐ మీన్ మనం వెళ్ళేది వెళ్తూ ఉంటాం, మొత్తం సేమ్ రూట్. బట్ మనం వెళ్ళే కొద్దీ హైట్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. హైట్ పెరిగే కొద్దీ మనకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటివి గ్రిప్ లేనివి అసలు తీసుకురావద్దు. తీసుకొస్తే మీరే చాలా ఇబ్బంది పడతారు. తీసుకున్నాక మీరు డిసైడ్ అవ్వండి గుర్రం ఎక్కాలని వద్దా అనేది. ఎందుకంటే కింద చూడండి, చూసారు కదా అట్లా ఉంటుంది. గుర్రం ఎక్కాలంటే ధైర్యం సరిపోవాలి. వచ్చింది చాలామంది మధ్యలో వరకు వచ్చి క్యాన్సిల్ చేసామంటారు. ఈ లొకేషన్ ఎట్లా ఉందంటే నడవలేరు, అలానే గుర్రం మీద కూర్చొని లేరు.
కేదార్నాథ్కి వెళ్ళే రూట్లో మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వని లొకేషన్ ఇది, పోల్ నెంబర్ 81 గుర్తుపెట్టుకోండి. ఎందుకంత స్పెషల్ అంటే ఈ లొకేషన్ వచ్చే వరకు మనం వచ్చిన దూరం పడిన కష్టం అంతా మర్చిపోతాం. అంత మంచిగా ఉంటుంది లొకేషన్. వచ్చే చల్లగాలికి మీ బాడీ మీద ఉన్న చెమట మొత్తం మాయమైపోతుంది. అంత మంచిగా ఉంటుంది లొకేషన్. ఖచ్చితంగా చూడండి ఈ లొకేషన్లో మాత్రం. చూస్తే ఆ లాస్ట్లో మంచి పర్వతం అనిపిస్తుంది, అక్కడ వరకు వెళ్ళాలి ఐ థింక్ మనం. నేచర్ మాత్రం ఇక్కడ ఎంత బాగుందంటే మన మాటల్లో చెప్పలేం. ఖచ్చితంగా మీరు వచ్చి ఫీల్ అవ్వాల్సిన లొకేషన్ ఇది. మనం వీడియోలో చూసేది ఒక 10 to 20% మాత్రమే ఉంటుంది, మిగతా మొత్తం మీరు వచ్చి చూడాలి. అలా ఎందుకు ఇంత చెప్తున్నా అనేది మీకే అర్థమవుతుంది. ఇది 2 బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా, ఒకదానికొకటి ఇగో ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటున్నాయి దొర పెడితే. ఇవి కూడా జీవులే, వీటికి ప్రాణం ఉంది. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 8,700 స్టెప్స్ వరకు కవర్ చేసినాం. మా గ్యాంగ్ అయితే ఆల్మోస్ట్ మేము ఇప్పుడు 103 పోల్ దగ్గర ఉంటే వాళ్ళు 50-55 పోల్ దగ్గర ఉన్నారు. ప్లస్ వాళ్ళు ఎప్పుడు గెలుస్తారు, మేము ఎప్పుడు వెళ్తాము, మా జాయింట్కి ఆకలేస్తుందంట. కానీ కేదార్నాథ్ ట్రెక్ అది ఈ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నో అదర్ ట్రెక్ కంపేర్ టు దిస్. కమ్ టు క్లోజ్. మన డెస్టినేషన్ అక్కడ మంచు పర్వతం దగ్గరికి, అంతవరకు వెళ్ళాలి. ఇంకా 1 థాట్ కూడా రాలేదు, టైం 11 అయింది. ఇప్పటి వరకు ఫుల్గా ఎండ, చెమటలు పట్టినాయి. ఇక్కడికి రాగానే పిల్లర్ నెంబర్ 106 చలేస్తుంది. అంటే వాతావరణం ఎంత డిఫరెంట్ ఉంటుందో మీకు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎండ లేదు, వాన లేదు, కానీ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఎంత బాగుందో. ఒక 3 కిలోమీటర్స్ తర్వాత నాకు సంతు అండ్ మాస్టరు నాగసాయి కలిసిండు. నాకు కలిసినాక సో మన వాళ్ళు 2 మ్యాగీ అయితే ఆర్డర్ పెట్టారు. అటు సైడ్కి వెళ్ళాలి. నాకు ట్రాఫిక్ జామ్ అయింది. మ్యాగీ కాదు, చౌమెన్. చౌమెన్ అంటే మన దగ్గర నూడిల్స్. ఓ దిస్ ఇస్ నాట్ ఏ మ్యాగీ, దిస్ ఇస్ చౌమల్. మన గుర్రాలు నెక్స్ట్ గాడిదకి విశ్రాంతి స్థలం ఇది. వెళ్తున్నాం ముందు. మ్యాగీ అండ్ నూడిల్స్ తినే గ్యాప్లో రాజ్ కుమార్ బావ, అనుషక్క, శ్యామన్న, దివ్యోధన మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు వాళ్ళని క్రాస్ చేయాలి, వాళ్ళని పట్టుకోవాలి. సో ఇప్పటి వరకు 4.5 కిలోమీటర్ నడవడం జరిగింది. ఐ థింక్ 2వ కొండ ఇది, అది 3rd one. ఫస్ట్ యూ నీడ్ టు వాక్ మోర్ దాన్ 16 కిలోమీటర్స్. ఇంకొక 16 కిలోమీటర్లు ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాలి. చెమట పడుతుంది లోపల, బయట చలేస్తుంది. ఇదే సజెషన్ ఏంటంటే వచ్చేప్పుడు మీతో ఏ బ్యాగ్ క్యారీ చేయకుండా కావాల్సిన ఒక జత బట్టలు తీసుకొని సైలెంట్గా వచ్చేయండి పైకి. అదర్వైజ్ మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఇగో అనుషక్క అండ్ రాజ్కుమార్ కలిసిండు ఇప్పుడే. ఏం బావా ఇగో బావాకి బేర్ ఫుట్ కావాలంట, బేర్ ఫుట్లో నడుస్తుండు. మిసాలు తిప్పుతుండు, నేను మాత్రం బేర్ ఫుట్లో నడుస్తున్నా అని. అనుషక్క రాజ్కుమార్ బాబు అయితే మధ్యలో కలిసారు, కాకుంటే వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుని వస్తున్నారు. అయితే మనం రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో అయితే చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి. జ్యూస్ పాయింట్స్ అని, టీ షాప్స్ అని, మ్యాగీ, నూడిల్స్ అని చాలానే ఉన్నాయి ప్లేసెస్. లిక్విడ్స్ తప్ప మిగతావన్నీ అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే మీరు ఆ ఫుడ్ తిని నడవలేరు. కరెక్ట్ ఫుడ్ కాదు మ్యాగీ, నూడిల్స్ అనేవి. మీకు వెళ్ళే కొద్ది ఇబ్బంది అయితే పెరుగుతూ ఉంటుంది. సో వాటిని అవాయిడ్ చేయడం బెటర్. రూట్ విషయానికి వస్తే మాత్రం మీకు ముందే చెప్పిన ఆల్రెడీ. ఐ థింక్
రూట్ మొత్తం ఇట్లా ఉంటుంది. ఆ గుడి వరకు ఇట్నే ఉంటుంది. మనం అనుకోవచ్చు కేదార్నాథ్ మూవీలో అంత మంచిగా ఉంది, ఇక్కడ ఎందుకు ఇట్లా ఉంది అనుకుంటే, ఆ కేదార్నాథ్ మూవీ అనేది 50% కాదు, మోర్ దెన్ 50% తుంగనాథ్లో ఇచ్చారు. తుంగనాథ్ చాలా బాగుంటుంది ప్లేసు. మన ఛానల్లో ఆ వీడియో కూడా వస్తుంది, ఖచ్చితంగా మీరైతే చూడండి. ఇంపార్టెంట్ వస్తువుల విషయంకి వస్తే మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ చూసి ఉంటారు. బట్ ఖచ్చితంగా తీసుకువెళ్ళవలసిన వస్తువులు మెయిన్ మాస్క్. ఎందుకు మాస్క్ మెయిన్ అంటే, ఈ రూట్ చూడవచ్చు మీరు, రూట్ మొత్తం గుర్రం పేడ మొత్తం ఉంటుంది. అది ఎండిపోయి ఆ గాలికి మొత్తం డస్ట్ మొత్తం మీ ముక్కులోకి, ఫేస్ పైన మొత్తం ఎక్కలేని డ్యామేజ్ చేస్తుంది. దానివల్లనే కొంచెం మీరు అలసిపోయి కంపు మొత్తం ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మాస్క్ మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. అండ్ గ్లౌ, క్యాప్, థర్మల్ అండ్ జాకెట్, ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం టైం గడిచే కొద్దీ, అంతే ఒక 5 to 6 ఆ టైంకి వెళ్ళే కొద్దీ అక్కడ టెంపరేచర్ అనేది ఒక 10 to 8 degrees లోపు పడిపోతుంది. ఇంకా పడుతూనే ఉంటుంది. నైట్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది ఇంకా తక్కువ అయితేనే ఉంటుంది. బట్ మీరు 5-6 టైంలోనే మీకు అక్కడ చాలా అంటే చాలా ఘోరంగా ఉండొచ్చాలి. సో గ్లౌస్, థర్మల్స్ అండ్ జాకెట్లు లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అండ్ మీకు వీలైతే మాత్రం డెకాత్లాన్కి వెళ్ళి వార్మర్స్ ఉంటాయి, 100 rupees ఎంత ఉంటాయి వార్మర్స్, అవి కూడా తీసుకోండి. బెస్ట్. నైట్ టైంలో మాత్రం చాలా అంటే చాలా యూస్ అవుతాయి. కర్పూరం ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే, కొండపైకి వెళ్ళే కొద్దీ అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. దానివల్ల మీకు చాలా అంటే చాలా ఇబ్బంది అవ్వచ్చు. సో ఖచ్చితంగా కర్పూరం అయితే క్యారీ చేయండి. ఇక్కడ ఒక షార్ట్ కట్ అయితే ఉంది. ఇదంతా తిరిగి వెళ్ళడం కన్నా ఇదో డేంజర్ రూట్. బట్ ఇక్కడ నుంచి వెళ్ళడం వల్ల కొంచెం దూరం తగ్గుతుంది. కానీ చాలా రిస్కీ ప్లేస్. మీ దగ్గర ట్రెక్కింగ్ షూ, పర్ఫెక్ట్ ట్రెక్కింగ్ షూ ఉంటే తప్ప ఇలాంటి సాహసాలు ఖచ్చితంగా చేయొద్దు మీరు. మా గ్యాంగ్ మెంబర్స్ తెలిస్తే నన్ను వేసుకుంటారు ఖచ్చితంగా. బట్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా పైకి వెళ్ళాలి, అదే మన మెయిన్ గోల్. దిస్ ఈజ్ షార్ట్ కట్ రూట్. షార్ట్ కట్ వల్ల ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసిన, లేకుంటే అలా తిరిగి ఇలా రావాలి. కొంచెం దూరం తగ్గింది. లెట్స్ కంటిన్యూ విత్ ఫ్లో. రాంబాడ విలేజ్కి అయితే దగ్గరలో ఉన్నాం. అయ్యో ఆ వ్యూ చూడొచ్చు. దూరం ఏమైంది, ఒకదాని వస్తున్నావు. అయ్యో కనిపించేది ఆ విలేజ్, దానిపైన ఆ మంచు పర్వతం. మ్యాక్సిమం 3x. మరొక 10 kilometers కేదార్నాథ్. ఆల్మోస్ట్ ఇంకా 10 kilometers వెళ్ళాలి. ఆల్మోస్ట్ కాదు, మోర్ దాన్ 10 kilometers ఉంటుంది. కానీ ఇక్కడ వ్యూ చాలా బాగుంది. మాస్టారు దా, కేదార్నాథ్ ఈజీ అంటే వంగబెట్టి గుద్దాలమ్మా. మార్నింగ్ 6 o'clockకి మేము సోంప్రయాగ్లో స్టార్ట్ అయితే రాంబాడ విలేజ్ దగ్గర రావడానికి మాకు ఆల్మోస్ట్ ఆల్ టైం 1:30 to 2 అయింది. అయితే మా బ్యాగ్స్ తీసుకొచ్చిన అతను స్టార్టింగ్లో మొత్తం 8 బ్యాగులు అతనే తీసుకున్నాడు. తర్వాత అతని వల్ల కాలేదు. సో అతను వేరే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఆ 8 బ్యాగుల్లో 4 బ్యాగులు వేరే అతనికి ఇచ్చిండు, ఇంకో 4 బ్యాగులు ఇతను తీసుకొచ్చిండు. కనిపించే నదిలో వాటర్ మాత్రం చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. అండ్ కనిపించే బ్రిడ్జ్ అయితే మనం కేదార్నాథ్ మూవీలో సాంగ్లో చూడొచ్చు. మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది, సింగిల్ బ్రిడ్జ్ అది. అదొక వేరే షార్ట్ కట్. అది ఆ రూట్ నుంచి వెళ్తే లాంగ్ అవుతుందని మేము ఇటు నుంచి వచ్చినాం. కానీ అది చాలామంది షార్ట్ కట్ అంటారు. చూడండి వాటర్ ఎంత మంచిగా ఉన్నాయో, ప్యూర్ వాటర్. మనం అయితే ఇప్పుడు రాంబాడ విలేజ్ కాడికి వచ్చేసినాం. కలిసి రాంబాడ విలేజ్లో కలుసుకొని లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని మధ్యలో అయితే ఒకసారి ప్లాన్ చేసుకున్నాం. రాంబాడ విలేజ్కి వచ్చినామంటే సగం దూరం వచ్చినట్టే. సో మేము అనుకున్నది అయితే ఇదే ప్లేస్. సగం దూరం రాగానే లంచ్ చేద్దామని అయితే అనుకున్నాం. వరకు ప్రవహిస్తూ ఉంటుంది. చాలా డేంజర్ ఉంది బ్రిడ్జ్ ఇది, చూసుకొని రావాలి. అది సేఫెస్ట్ బ్రిడ్జ్. అండ్ వీళ్ళు చూడండి రాళ్ళేసా కట్టగడుతూ. అండ్ చూడండి ఎంత బాగుందో వ్యూ. చాలా అంటే చాలా బాగుంది.
ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి అట్లా తిరిగి మళ్ళీ అట్లా తిరిగి స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ అది ఎక్కి అక్కడ వరకు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళాలి. లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ కేదార్నాథ్, అవర్ డ్రీమ్ డెస్టినేషన్, ఎఫ్ఎఫ్జీ గ్యాంగ్ డ్రీమ్ డెస్టినేషన్. వాడే విలేజ్ అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ లంచ్ చేయాలని అనుకుంటున్నాం అందరం, కానీ చాలామంది ఇంకా రాలేదు. వాళ్ళ కోసం వెయిటింగ్ ఇప్పుడు. మొత్తం ఇక్కడ ఉన్నారు. లంచ్ తిని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇదిగో మా గురువు గారు మాస్టర్ ఇక్కడ ఉన్నారు. ఆల్ గుడ్ బట్ 5 వరకు ఆల్ గుడ్. లోపల ఓకే అంట చెప్తున్నా అంతే. లంచ్లో అయితే మేము ఆలూ పరోటా అండ్ దాల్ రైస్ అయితే చెప్పాము. 70 రూపీస్ పర్ ప్లేట్ అయితే తీసుకున్నారు. ఇక దాల్ రైస్ అంటే ఇట్లా ఉంటుంది, ఇదే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆలూ పరోటా సమయం 2 గంటల 17 నిమిషాలు. ఫుల్గా ఆలూ పరోటా అండ్ దాల్ రైస్ తినేసి స్టార్ట్ అయినాం. కొంచెం వెదర్ తేడా పడుతుంది, రెయిన్ కోట్లు అయితే పెట్టుకున్నాం. అండి ఈ అప్పు ఎక్కాలంటే చాలా ఘోరం. నది ఉన్న చూసినది ఇదే. ఇంత చాలా ఘోరంగా ఉంది స్లిప్పరీ. నేను అగసాయి కలిసి షార్ట్ కట్ తీసుకోవాలని, షార్ట్ కట్ తీసుకోవాలని కాదు. ఏమైంది? ఎందుకు? ఏం కాదు, బాగా వెళ్దాం. షార్ట్ కట్ అయితే వర్కౌట్ అవ్వలేదు. చూసి పోసుకుని వెళ్తారంట అందరూ. సో అక్కడ షార్ట్ కట్ వర్కౌట్ అవ్వలేదు. సో బ్యాక్ టు రెగ్యులర్ రూట్. సో ఆ షార్ట్ కట్లో షిట్ బాగా ఉండటం వల్ల బ్యాక్ టు రెగ్యులర్ రూట్కి వచ్చేసినాం. చూడండి ఈ వ్యూ చూడండి. పదే చూపిస్తాను అనుకోకుండా చాలా బాగుంది వ్యూ, మాత్రం చాలా బాగుంది. అండ్ టెంపుల్ హిస్టరీ కూడా 6000 years బ్యాక్ నుంచి టెంపుల్ ఉందని ఇక్కడ నమ్మకం. మన హిందూ పురాణాల ప్రకారం అయితే పాండవులు ఈ టెంపుల్ని కట్టారని అయితే నమ్ముతారు. టెంపుల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది అంటే ఏప్రిల్ ఆర్ మే అక్షయ తృతీయ నుండి స్టార్ట్ అయ్యి నవంబర్ అంటే కార్తీక పూర్ణిమ వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. వింటర్లో అయితే టెంపుల్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. అంటే ఆ 6 months ఖచ్చితంగా ఎవరికి అలో ఉండదు. సో టెంపుల్ క్లోజ్ చేసేప్పుడు అయితే దేవతా విగ్రహాన్ని కింద తీసుకొస్తారు. అంటే కిందకి తీసుకొచ్చి ఉక్రీమాత్ అనే ప్రదేశంలో 6 నెలల వరకు పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. హిందూస్ మైథాలజీ ప్రకారం అయితే ఈ టెంపుల్ అయితే పాండవులు నిర్మించారు. శివుని యొక్క అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. అండ్ ఈ టెంపుల్ గంగానదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉన్న రిషికేశ్ నుండి 3583 మీటర్ల హైట్లో ఉంది. అంటే ఆ సీ లెవెల్ ఉంది. ఇంకొక 8.5 కిలోమీటర్ ఉంది. 8.5 అఫీషియల్, వాళ్ళు వేసేది అఫీషియల్. 8.5 గవర్నమెంట్ బోర్డు ముద్రించింగ్ అంటే దట్ ఈస్ అఫీషియల్. మనకే అనిపిస్తుంది అది. తెలియదు కానీ అఫీషియల్ 12 ఉంటుందేమో. సో గవర్నమెంట్ ప్రకారం ఇంకొక 8.5 కిలోమీటర్స్ 8.5 కిలోమీటర్స్ వెళ్తే మనం వెళ్ళిపోయినట్టే. లెట్స్ సీ. బేస్ క్యాంప్ అయితే 6.5 కిలోమీటర్ ఉంది. బేస్ క్యాంప్ దగ్గర ఆ చుట్టుపక్కలనే మా హోటల్ ఆర్ డార్మిటరీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మోర్ 8.5 కిలోమీటర్స్. ఓం నమః శివాయ. అండ్ ఫైనల్లీ కొంచెం ఫ్లాట్ రోడ్ వచ్చింది. మనకి ఎన్నెన్ని చూసినప్పుడు ఇదే ఫ్లాట్ రోడ్ అని చెప్పిన. మేబీ మొత్తం ఎట్లా ఉంటే బాగుండదు, కానీ ఇట్లా ఉంటే ఎంత దూరమే నడవచ్చు. చూడండి అగో మనం అక్కడ ఉన్నప్పుడు మాట్లాడినాం ఎంతో ఫ్లాట్ రోడ్ ఉంటే బాగుండదని. ఇక్కడ నుంచి ఫ్లాట్ రోడ్ ఉంది, కానీ ఎంత దూరం ఉందో తెలియదు ఫ్లాట్ రోడ్. ఓకే, ప్రస్తుతానికి అయితే కొంచెం అయితే ఉందో ఫ్లాట్ రోడ్. అండ్ సేమ్ థింగ్, సేమ్ వ్యూ, సేమ్ పాయింట్. 6.5
5 కిలోమీటర్స్ బేస్ క్యాంప్కి 6.5 అండ్ ఇంకొక 8 కిలోమీటర్స్లో కేదార్నాథ్ టెంపుల్. 8 కిలోమీటర్స్ అని చెప్పలేం కానీ మోర్ దెన్ 8 ఉండొచ్చు, మోర్ దెన్ 9 కూడా ఉండొచ్చు. బట్ దగ్గరికి అయితే వచ్చాం. టైం ఎంత అవుతుంది మాస్టారు? 2:35 అయింది. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. దాని తర్వాత ఇలా స్టార్ట్ అయిపోయాను. మళ్ళా అప్ రోడ్ వచ్చింది. మేబీ ఒక 100 మీటర్స్ ఫ్లాట్ రోడ్ ఉంది అంతే. దాని తర్వాత మొత్తం అప్ప ఉంది. మళ్ళీ ఒక నుంచి మళ్ళీ అప్పే ఉంది. ఆ కొండ మొత్తం ఎక్కాలి అట్లా. అబ్బా ఓం నమః శివాయ. ఓ మనం అక్కడికి వెళ్ళాలి. అదో అక్కడి నుంచి వచ్చాం. ఒక 2 అవర్స్ నుంచి అక్కడి నుంచి వచ్చాం. ఆ బ్రిడ్జ్ కాంచి 2 అవర్స్ పట్టింది. ఇక ఎక్స్టెండ్ చేసుకోండి. ఇంకా అక్కడ వరకు అంటే ఎన్ని అవర్స్ పడుతుందో. ఇద్దరు షార్ట్ కట్ కొట్టిరంటే ఇద్దరు. మనం తెల్లని షార్ట్ కట్ ఏదో అప్పటి నుంచి పిలుస్తున్నా, వాళ్ళు పలుకుతలేదు. ఈమె లేడీ పవర్ అంటే చూపిస్తుంది. మాకు ఒక బ్యాగ్ని నడవడమే రావట్లేదు. ఏమి ఎంత బ్యాగ్లు వేసుకుని ఇన్ని బ్యాగ్స్ వేస్తుంది, స్టిల్ నడుస్తుంది. వాళ్ళ ఫిట్నెస్ లెవెల్కి జోహార్. చూడండి 4 బ్యాగులు మొత్తం 4 బ్యాగ్స్ వేసి నడుస్తుంటే ఆమె చాలా అంటే చాలా గ్రేట్. ఈమె ఆల్మోస్ట్ 5 బ్యాగులు వేసుకుని నడుస్తుంది. గ్రేట్. మా అంటే ఒక 1-2 మినిట్స్ రెస్ట్ చేసుకుంటుంది కానీ వెళ్ళిపోతూ ఉంది. తెలిసి ఇమేజ్ దగ్గర 50+ ఉంటాయి. 100% 50+ ఉంటాయి. గ్రేట్. కానీ ఇలాంటి వాళ్ళని అంటే ఇలాంటి లేడీస్ని ఎప్పుడు చూడలేదు. ఐ మీన్ ఇంత ఘోరంగా అంటే అది నా వల్ల కూడా కాదు. అంత వెయిట్ మోయడం ఫ్లాట్ రోడ్లో. ఇది కూడా మళ్ళీ ఇట్లా మొత్తం టర్నింగ్స్ ఉంది. రియల్లీ సెల్యూట్ చేయాలి. ఎక్కడం చాలా అంటే చాలా గ్రేట్. నార్మల్గా నడవలేని ప్లేస్ ఇది. అలాంటి ప్లేస్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 30 kg 40 kg వేసుకుని ఎక్కుతుంది. గ్రేట్. ఆమె ఏజ్ 50+ ఉంటుందండి. చాక్లెట్ స్ట్రేంజర్స్ వాళ్ళు ఎవరు మనకు తెలియదు కానీ చాలా మంచిగా మాట్లాడారు. అండ్ ఒక్క సాడ్ న్యూస్ ఏంటంటే ఇందాడ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ దూరం నుంచి పడిపోయి ఒక అబ్బాయి సంథింగ్ ఒక వ్యక్తి అయితే చనిపోయారు. వాటిని టార్చర్ పెట్టి నీళ్ళు టార్చర్ పడి చూసారు. టీం మొత్తం FFG టీం మొత్తం షార్ట్ కట్ తీసుకోవాలని ఫిక్స్ అయినాం. సో ఇదంతా తిరగకుండా ఇట్లా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. ముందుకు వెళ్ళిపోయినా పాపం ఆ వ్యక్తి చనిపోయిండు, ఆ పర్సన్ చనిపోయిండు అండ్ ఆ గుర్రంకాడ చనిపోయింది. ఇగో ఈ ట్రాఫిక్ జామ్ మొత్తం దాని గురించి. గుర్రం నుంచి పడిపోయి చనిపోయారు. సో ప్రస్తుతానికి అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గుర్రాలను టార్చర్ పెట్టి వాళ్ళు టార్చర్ పడి ఎందుకు? ఫిట్నెస్ లేకుంటే రావద్దు అప్పుడు. మా వాళ్ళందరూ అయితే షార్ట్ కట్ వెళ్దాం రెడీ అయ్యారు. రెడీ కాదు, వెళ్తున్నారు కూడా ఆల్రెడీ. చాలా వరకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే తగ్గుతుంది, బట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదైతే షార్ట్ కట్ బాగానే ఉంది, ఈజీగా ఎక్కనికి ఉంది. మాస్టారు
शॉर्टकट कैसे है అగో లొకేషన్ ఇది చాలా వరకు అయింది అగో అంతా ట్రాఫిక్ జామ్ అయింది ఆ గుర్రాలు వల్ల ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది జారకుండా ఎక్కింది मुझे ग्रेटेस्ट ऑफ ऑल टाइम ఒకటే న్యూస్ పడిపోయిన వాళ్ళ గురించి ఆల్మోస్ట్ చేరుకున్నాం ఇంకొక 4-5 కిలోమీటర్లు బేస్ క్యాంప్ వరకు ఉంది ఇంకొక 4-5 కిలోమీటర్స్కి ఒక 7 కిలోమీటర్స్ కూడి చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయింది ఇన్సిడెంట్ వల్ల గుర్రం అయితే పడేసిందంట కాళ్ళు అయితే ఘోరంగా స్వెల్లింగ్ వచ్చింది గుర్రం పడేసి అక్కడ కాలు మొత్తం ఫ్రాక్చర్ అయినట్టుంది చాలా అంటే చాలా పెరిగిపోతున్నాయి అక్కడ కూర్చుంది కదా ఆమె కూడా గుర్రం నుంచి పడింది బెటర్ టు అవాయిడ్ గుర్రాలు అయితే అవాయిడ్ చేయండి మీ కాలు మీద వస్తే బెస్ట్ కానీ ఆ గుర్రాల మీద వచ్చి లాభం ఫైనల్గా స్నో అయితే మనం చూసినాం స్నో మొత్తం పెరిగిపోయింది ఇక్కడ ఇది లేచి వేసారు ఎట్లున్నాయంటే అగో దాని కింద అది పలిగితే రైట్ కింద రాయి కింద పడతాడు మరీ లేనట్లేదు కానీ స్నో అయితే ఉంది ఇక్కడ మార్నింగ్ నుంచి ఒకటే తిరుగుతాయి ఇవి గుయ్య 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 ఒక 300 times 400 times తిరగచ్చు ఇప్పటి వరకు ఒకటే తిరుగుడు ఇక్కడెక్కడ కొంచెం నా వెనకాల వైట్ కలర్ కొంచెం స్నో అయితే కనిపిస్తుంది ఫైనల్గా కొంచెమైనా స్నో చూసే అవకాశం దొరికింది అయితే అక్కడ ఉంది అక్కడి నుంచి హెలికాప్టర్ వస్తుంది అండ్ కొండ చూడండి ఎంత మంచిగా ఉందో శివలింగ ఆకారం ఉంది అక్కడ కరెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే జూమ్ చేస్తాం ఇదో ఇక్కడ అబ్జర్వ్ చేసారనుకో ఒక త్రిశూలం లాగా ఉంది నిమిషం త్రిశూలం లాగా ఉంది అంతా అక్కడక్కడ మంచిగా ఉంది మన సెప్టెంబర్ అక్టోబర్లో అయితే ఇంకా చూడాలంటే ఈ కార్నర్లో కరెక్ట్ ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు మొత్తం మంచి ఉంది అక్కడక్కడ చిన్న చిన్న దగ్గర మంచి ఉంది అటు సైడ్ అయితే హెవీ మంచి ఉంది బట్ ఇటైతే లైట్ కొంచెం మంచి ఉంది టెంపరేచర్ కూడా 8 degrees ఉన్నట్టుంది అంతకు మించి ఎక్కువేం లేదు ఐ థింక్ మా బాడీ ఫీల్ అయ్యేది ఇగో చూడండి అండ్ అక్కడ కరెక్ట్గా మీరు చూస్తే ఇగో జిగ్ జాగ్ అక్కడి నుంచి ఒక రూట్ ఉంది అది అన్అఫిషియల్ రూటు ఐ థింక్ వర్కింగ్ ప్రోగ్రెస్ అనుకుంటా అది అట్లా వెళ్ళి కరెక్ట్ దానికి కనెక్ట్ అవుతుంది సో దిస్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇది ఈజీ కాదు చాలా అంటే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అవుతుంది చాలా అంటే చాలా అవుతుంది బట్ మీరు ఒక ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి చేయొచ్చు మేము మా గ్యాంగ్ అయితే 1 month బిఫోర్ నుంచే డైలీ వాకింగ్ వెళ్ళాం డైలీ ఒక 10 to 6 kilometers అయితే వేసినాం ఇది ఇప్పుడు అప్డేట్ అండ్ ఇప్పుడు మేము ఇక్కడ స్టార్ట్ అయితే ఇలా జిగ్ జాగ్ అప్పుడైతే మన టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు త్వరగా లాస్ట్లో ఈ కొంచెం మంచు ఉంది మనకి చూడడానికి ఇదే లాస్ట్గా సో ఆల్మోస్ట్ ఇది ఈ టర్నింగ్ తీసుకుంటే అయిపోయినట్టే ఫైనల్గా అయితే బేస్ క్యాంప్ అయితే వచ్చేసినాం టైం అయితే 7:30 అయింది మార్నింగ్ నైట్ మొత్తంలో ఒక 2 hours స్లీపే
దానివల్ల తలనొప్పి అన్నీ నొప్పులు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో అయితే ఇంతవరకే.